సరస్వతి అంత్య పుష్కరాలు భక్తి శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజున తెల్లవారుజాము నుంచే పుణ్య స్నానాల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 5:43 పవిత్ర సంగమంలో తొలి పుష్కర స్నానం ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ పుణ్య స్నాన కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఘాట్ల వద్ద భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, విశ్రాంతి కేంద్రాలు, పార్కింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య బృందాలు, అంబులెన్స్ సేవలను సిద్ధంగా ఉంచారు. రవాణా సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నారు. పుష్కరాల సందర్భంగా ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఘాట్ల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి భక్తుల రాకపోకలను పరిశీలిస్తున్నారు. స్వచ్ఛంద సేవకులు భక్తులకు మార్గదర్శనం చేస్తూ సహాయాన్ని అందిస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. అలాగే సురక్షితంగా పుష్కర స్నానాలు ఆచరించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. పుష్కరాల మొత్తం కాలంలో భక్తులకు మెరుగైన సేవల్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని చెప్పారు. సరస్వతి అంత్యపుష్కరాల నేపథ్యంలో ఆ ప్రాంతమంతా భక్తి పారవస్యంతో నిండిపోయింది. హరినామ స్మరణలు, వేద ఘోషలు, భజనలతో ఘాట్లు మారుమోగుతున్నాయి. పుణ్య స్నానాల కోసం తరలివస్తున్న భక్తులతో పుష్కర క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ తొలి పుష్కర స్నానంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర స్నానాన్ని ఆచరించారు. మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవిందహరి తదితర ప్రముఖులు కూడా పుష్కర స్నానంలో పాల్గొన్నారు. అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య స్నానాల్ని ఆచరించారు. పుష్కరాల ప్రారంభ వేళ నుంచే భక్తులతో ఘాట్లు కిక్కిరిసిపోయాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.